ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో కోసం 35,000 రూపీస్ గోప్రో, 5,000 రూపీస్ లైట్, 40,000 రూపీస్ అయితే రిస్క్లో పెట్టి లోపలికి పంపిస్తున్నాం. ఏదైనా జరగచ్చు, మెల్లమెల్ల రాలేదు అలకు కూడా అవుతుంది. ఇప్పుడు దీని లోపలికి అయితే మన సెటప్ని అయితే పంపించబోతున్నాం. సో మొత్తానికి అయితే మన గోప్రో లైట్ లోపలికి వెళ్ళిపోయింది. ఏమైనా వర్క్షాప్ కాడికి రాకుండా గిడ వస్తున్నాం. ఏం లేదు, ఈ లీల మీద ఇట్లా ఒక లేయర్ ఉందిగా, దీని కింద ప్రపంచం ఎట్లుంటో చూడాలని ఉంది. అది ఎట్లా పాసిబుల్ రా? అలా దుంకితేనే చూడొస్తుంది. నువ్వు డ్రోన్ తోటి రకరకాల వ్యూలు చూపెడతావు మీదకి వెళ్ళి, దీని లోపల వ్యూ ఎట్లుంటుందో చూడాలని ఉందన్న. అది ఎట్లా పాసిబుల్ అవుతుందా? చేద్దామా? పాసిబుల్ అవుతుంది. ఒక చిన్న సెటప్ అయితే కావాలి. దానికోసం కావాలనుకుంటే మనం దుంకి చూడొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఎంత పెద్ద నాగంబాం తిరుగుతుంది చూసినా, మొత్తం కుసం ఉంది. ఇప్పుడు మన ప్రమేయం లేకుండా మనకు వాటర్ ఇంత కూడా టచ్ కాకుండా లోపల ఉన్న ప్రపంచాన్ని చూసి ఒక చిన్న సెటప్ అయితే ఇప్పుడు రెడీ చేస్తా. ఎగ్జైటెడ్ గా నీ ముందే తయారు చేసి చూపిస్తా. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము ఒక చిన్న సెటప్ తోటి వాటర్ లోపల ఉండే ఆ వ్యూని మొత్తం మేము చూడడంతో పాటు మీకు కూడా చూపించబోతున్నాం. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట సెటప్ అయితే రెడీ చేసుకొని వచ్చేద్దాం. చలో! ఇప్పుడు మన గోప్రోని బోర్వెల్లోకి అదేవిధంగా బావిలోకి పంపినట్టయితే మనకు లోపల చీకడే ఉంటుంది కాబట్టి ఒక సెటప్ అయితే తయారు చేసుకోబోతున్నాం. ఇప్పుడు ఆ లైటింగ్ సెటప్ కోసం ఈ లైట్ని అయితే సెట్ చేసుకుంటున్నాం. ఈ లైట్ డైరెక్ట్ వాటర్లోకి పంపించినట్టయితే ఖరాబ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ వాటర్లో అయినా సరే ఖరాబ్ కాకుండా ఉండడానికి మన దగ్గర ఇటువంటి ట్రాన్స్పరెంట్ కవర్లు అయితే ఉన్నాయి. దీన్ని ఇందులో వేసేసి మంచిగా ప్యాక్ అయితే చేస్తా. చూద్దాం మరి ఇది సేఫ్టీ వస్తుందా, ఏం జరుగుతుంది అని చెప్పేసి. ఒక కవర్ అయితే పడ్డది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఒక లేయర్ అయితే వచ్చేసింది. ఒక లేయర్తో మేము సాటిస్ఫై అవుతలేమో, ఒక 2-3 లేయర్లు వేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక లేయర్లో వాటర్ లీక్ అయినా ఇంకో దాంట్లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ గోపురం అయితే లోపలికి పంపుతున్నాం కదా మనము, దానికోసం అయితే తాడైతే రెడీ చేసుకుంటున్నాం. 100 మీటర్ల తాడుని అయితే మంచిగా చుట్టుకొని ఆడ కంఫర్ట్ ఉండడానికి తొందర లోపలికి పంపుతాం కదా, దాని గురించి చిక్కులు పడకుండా అయితే మంచిగా చేసుకుంటున్నాం దీన్ని. ఇది వచ్చేసి గోప్రో ఈ విధంగా సెట్ అయిపోయింది. మనకి ఇప్పుడు గోప్రోని ఇదే విధంగా వాటర్లోకి పంపించినట్టయితే మనకు ఫుటేజ్ క్యాప్చర్ కాదు, ఎందుకంటే లోపల చీకటి ఉంటుంది కదా. దానికోసం ఇవాళ దాకా మనం సెట్ చేసుకున్న లైట్ ఉంది కాబట్టి ఈ లైట్ని అయితే దీనికి ఈ విధంగా సెట్ చేద్దాం అనుకుంటున్నాం మీద. అసలు దీనికి ఎట్లా అటాచ్ చేసుడు అని చెప్పేసి ఇప్పుడు ఆలోచించాలి. ఇక మొత్తం దారాలతో చుట్టాలి. ఇంపియా టేప్ దేరా, టేపే పక్క మొత్తం. సో మొత్తానికి అయితే మన సెటప్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ గోప్రో అనేది ఈ విధంగా క్యాప్చర్ చేసుకుంటూ పోతా ఉంటే లైట్ దాని సైడ్లో కొడతా ఉంటుంది అనమాట. అప్పుడు మనకు లోపల ఏముందని చెప్పేసి క్లారిటీ కనబడుతుంది. ఇప్పుడు ఇది మనకు వాటర్ లోపలికి పోవాలంటే ఒక రాయి కూడా మనం కింద కట్టాలి, ఎందుకంటే ఇది పైన తేలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి కింద ఏం లేదు కాబట్టి ఇది కూడా వెయిటే ఉంది, ఇట్టే పంపిస్తుంది అంతే. సరే, కానీ వచ్చేటప్పుడు ఇది ఏదైనా తట్టుకుంటుందేమో అనిపిస్తుంది. సో మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. వీని దగ్గర తాడు రెడీగా ఉంది, నా దగ్గర కట్టె రెడీగా ఉంది, వీని దగ్గర సెటప్ అయితే రెడీ ఉంది. ఇప్పుడు వెళ్ళి ఆ బావి లోపలికి పంపించి అసలు లోపల ఏముంది ఏం కథ అని చెప్పేసి అండర్ ద వాటర్ అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాం. లెట్స్ గో! మొత్తం సెటప్ అయితే రెడీ అయిపోయింది. మన స్పాట్ కూడా వచ్చేసినా. ఇప్పుడు ఏం చేస్తామంటే తాడు అయితే కడుతున్నాం. తాడు కొనిరా, నువ్వు సిక్కేస్తావు ఏం చేస్తావు మరి, ఎట్ సైడ్ కట్టినా నీకు గుర్తుందిగా. ఇప్పుడు దీనికి తాడు కడదాం. అంతేకాకుండా మనం ఇట్లా దరిపొంటే దించినట్టయితే దీని పొంటే పోతుంది కదా. సో ఆ ప్రాబ్లం ఉండదని చెప్పేసి ఒక కట్టె మూల కూడా కొట్టి తెచ్చుకున్నాం. దాన్ని ఇప్పుడు కొద్దిగా లోపలికి అని చెప్పేసి దించొచ్చు అనమాట. మనకున్న ఇంకొక బెనిఫిట్ ఏంటిదంటే మన లైట్ పెట్టడమే కాకుండా మనకు సన్లైట్ వచ్చేసి కరెక్ట్ అదే ప్లేస్లో పడుతుంది. సో ఎగ్జాక్ట్ మనకు కనబడే ఛాన్స్ అయితే ఉంటుంది. డింపి ఆడు ఎంజాయ్ చేస్తాడు. ఇంకేం ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో కోసం 35,000 రూపీస్ గోప్రో, 5,000 రూపీస్ లైట్, 40,000 రూపీస్ అయితే రిస్క్లో పెట్టి లోపలికి పంపిస్తున్నాం. ఏదైనా జరగచ్చు. ఒకవేళ మంచిగా ఎటువంటి డ్యామేజ్ లేకుండా పైకి వచ్చినట్టయితే మీకు ఒక మంచి ఫుటేజ్ చూడడానికి అనిపిస్తుంది. ఒకవేళ ఇది పైకి రాకపోతే 40,000 లాస్ అయితే అవుతుంది. సో ఇప్పటికి ఇంకా వీడియో లైక్ చేయకపోతే మాత్రం లైక్ చేయండి. దీన్ని దించబోతున్నాం ఇప్పుడు.
చలో పంపిద్దామరా. సేపు అయితే దీన్ని పంపించేస్తున్నా. బాయ్ బాయ్. ఒక మంచి ఫుటేజ్ తోటి రిటర్న్ రా. దీన్ని వెనక పెట్టరా. జై బోలో బజరంగ్ బలికి. లైట్ ఏమవుతుందో అదే భయం అవుతుంది నాకు. మన గీనే వాటర్ దగ్గర దాకా అయితే పోయింది. వాటర్ లోపలికి వెళ్ళిపోయింది. స్లోగా పోతుందిరా. మనకు బల్బు కట్టిన దాంట్లో కొద్దిగా కవర్ ఉండే కదా, సో దాని కారణంగా స్లోగా పోతుంది. ఒకవేళ మనం మీది తీసేదాకా లైట్ కనుక ఆన్లో ఉందనుకోండి, అప్పుడు లైట్కి ఏం కాలేదన్నట్టే తాడు మీదరా తిప్పి పెడితేరా. వెనక తీరా, వెనక తీసుకో. ఇడికి దరికి వస్తుంది మళ్ళా. సో మొత్తానికి అయితే తాడు మొత్తం లోపలికి పోవడైతే ఆగిపోయింది. అడుగు కాడినట్టుంది అనుకుంటున్నా. కొద్దిగా మెల్లగా గుంజుతా, మీరు ఫుటేజ్ చూడండి. పచ్చి వస్తుంది తాడియో, ఇక్కడ నుంచి పచ్చిగా ఉంది. ఇదంతా లోపలికి పోయిన పార్టీగా. మన లైట్ అయితే ఇప్పటికైతే సేఫ్గానే ఉంది. గోపురం కూడా ఆన్లైనే ఉందిరా. ఫుటేజ్ ఎట్లా వచ్చింది కదా, దీన్ని చూస్తే వెళ్తుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఇంత ముందుకు మనకు అది దూరం పోయింది కదా, ఇప్పుడు ఓన్లీ దరిపోండి దించనీకే ట్రై చేద్దాం. ఎందుకంటే ఈ పాములు దరిపోంటే ఉన్నట్టున్నాయి. ఒకవేళ ఉంటే క్యాప్చర్ అవుతాయి, గిడిగిలో దించుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ చూడొచ్చు, పెద్ద నాగుంబం కుసం ఇది. దీని పొంటే ఇడుతున్నా, మరి ఏమవుతుంది చూద్దాం. ఇక దీనికి ఒక రాయి కట్టేది ఉండే. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఒక రాయి కట్టేది ఉండే, స్పీడ్ పోతలేదు. తెల్లగా కనబడుతుందా నీకు? మెల్లమెల్ల రాళ్ళ తలుపు కూడా పోతుంది. ఊగుతుంది తాడు అటు ఇటు ఇట్లా షేక్ అవుతుంది, రాళ్ళ తలుపు కూడా పోతుంది. అయిపోయింది ఇటు సైడ్ కూడా లెంత్. మళ్ళీ దీన్ని కూడా పైకి గుంజేస్తున్నా. అమ్మయ్య, ఇప్పటికి కూడా లైట్ అయితే వెలుగుతుంది. రికార్డింగ్ కూడా అవుతుంది. రికార్డింగ్ ఆఫ్ చేస్తున్నా ప్రజెంట్. ఈ బావి లోపల ఎట్లుంది ఫుటేజ్ అని చెప్పేసి మీరు చూసిరు కావచ్చు. ఒకసారి కొద్దిగా దూరం పంపించినాం, మాకు పాము కనబడ్డ తర్వాత మళ్ళీ దరిపోండి పంపించేసినాం. ఆ ఫుటేజ్ ఎట్లుంది ఏం కదా అని చెప్పేసి సిస్టమ్లో వేసిన తర్వాత మాకు కనబడుతుంది. సో దాన్ని చూసిన తర్వాత రియాక్ట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం పెట్రోల్, గ్యాస్, అదేవిధంగా డీజిల్ని ఒక బావిలోకి పంపించినాం కదా క్యాన్లకు కట్టి, ఆ బావి దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఆ బావి అసలు వాడుకలు ఉంటుంది. ఏదన్నా దీంట్లో మోటార్లు వేసి వాటర్ అటు ఇటు మనకు పొలాల గిట్ట పెడతారు, కానీ ఆ బావి అయితే కొన్ని ఏండ్ల నుంచి అదే విధంగా పడి ఉందన్నమాట. సో ఇప్పుడు దానిలో పంపించి చూద్దాం. సో పరా. చూసిరుగా మనం రెండో బావి దగ్గరికి వచ్చినాం. ఇక్కడ కూడా పాము కనబడ్డది. ఇప్పుడు ఏం చేద్దామంటే, సేమ్ ఇంత ముందు లాగానే కట్టె అది ఉంది కదా, దాన్ని పంపించేసి ఇప్పుడు కెమెరాలో అయితే లోపలికి పంపిద్దాం. లోపల ఎట్లుందో ఈ బావిలో కూడా చూద్దాం. మీరు చూసినట్టయితే చిన్నదే, ఇది వాడకం లేదని చెప్పినాక మీరు ఒకసారి ఒక లుక్ వేసేయండి. రెండో బాయ్. బాయ్.
సో మొత్తానికి అయితే ఇది అడికి ఏరినట్టుంది ఇక దారం పోతలేదు కిందికి. దీన్ని ఇక మెల్లగా పైకి ఉందాం, ఇక లోపల వ్యూ ఎట్లుందో మీకు కనబడుతుంది. ఇంతకుముందు ఆగిపోయిందని చెప్పేసి పైన గుంజినాం కదా, దారి మీద ఆగినట్టున్నది. పైకి గుంజి మళ్ళీ ఇట్లా పెట్టిన తర్వాత సైడ్ నుంచి పోతున్నట్టుంది, మళ్ళీ పోతుంది లోపలికి. మళ్ళీ ఆగింది అన్న. అయిపోయింది కావచ్చు ఇప్పుడు మెల్లగా గుంజాం. గింతాలకి అవుతుందేమరా గోపురం ఉసిపోయింది ఏంది ఇక చూడు చెడాలకి అవుతుంది, 2 గంటలు కూర్చుని. లైట్ కూడా ఆనే ఉంది లేరా. ఈ ఫుటేజ్ కూడా సిస్టమ్ వేస్తుంటే వెళ్తుంది. ఇక ప్రస్తుతానికి అయితే ఆఫ్ చేసేస్తున్నారు రికార్డింగ్. చూసిరు కదా 2 బాయిలలోకి అయితే పంపించేసినాం. ఫస్ట్ బాయిల ఫుటేజ్ ఏ విధంగా ఉందో మీరు చూసిరు కావచ్చు ఆల్రెడీ. సెకండ్ దానిలో కూడా ఫుటేజ్ చూసిరు కావచ్చు. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఇక్కడ మన పొలాల మధ్యలోనే ఒక బోర్వెల్ ఉంటుంది, బోర్. ఆ బోర్ లోపలికి అయితే పంపించుద్దాం. చాలా రోజులుగా అది పాడుబడి ఉందన్నమాట. దానిలో ఏమైనా ఏర్లు వచ్చినాయా లేకపోతే ఏమైనా కూడిపోయిందా దాని లోపలికి పంపిస్తూనే వెళ్తుంది. ఇప్పుడు రిస్కీ ప్రాజెక్టు. ఇవరాక బాయిలో పడ్డా కానీ మనం ఎట్నో ఒకట్లా దాన్ని రికవరీ చేసుకుందాం కావచ్చు. కానీ దీనిలో పోయిందంటే ఇక పోయినట్టే. బోర్ దాని లోపల ఎట్లుంటుంది మొత్తం ఇట్లా కనబడతా ఉంటుంది, ఇట్లా భలే ఉంటుంది. దానిలో ఏముందని మీరికి ఎలా కనబడబట్టే ఇది రింగులలో అక్కడ పంపిద్ది అంతేరా. ఏముందని పంపిస్తా జస్ట్ గిదా నాణ్యత అయిపోతుంది, లైట్ అవసరం లేదు దీనికి. ఇప్పుడు మన రింగులలోకి అయితే పంపించేస్తున్నాం. ఎట్లుంటో చూద్దాం. అసలు ఇది ఎట్లా పోతుందని చెప్పేసి వెళ్తుంది మనకు. కింది కూడా అడకాని ఓకే హ్యాపీ. నీకు తెలుస్తుందా వెయిట్? తెలుస్తుంది, దారం ఆగిపోతుంది కదా కింది కూడా. విజయవంతంగా మీరు రింగుల ఫుటేజ్ కూడా చూసిరు కావచ్చు. ఇంత ముందుకు ఒక బోర్వెల్ ఉందని చెప్పినాం కదా, బోర్వెల్ వచ్చేసి ఇదే అనమాట. ఇప్పుడు దీని లోపలికి అయితే మన సెటప్ అయితే పంపించబోతున్నాం. దీనికి కట్టే బిట్ట ఏం అవసరం లేదు. ఇక లైట్ పడుతుంది ఇలా, దీనిలో లైటే పట్టట్లేదు. ఒకసారి వేస్తుందాము. సో కేసింగ్ దాకానైతే మంచిగా పడుతుంది. దీనికి బరాబర్ ఉందన్నమాట లైట్కి. దాని లోపలికి మట్టి దాంట్లో వేయిన తర్వాత ఎట్లుండో చూడాలి. ప్రజెంట్ అయితే దీన్ని ఆన్ చేసేస్తున్నాయి. బోర్వెల్ కూడా పంపించేద్దాం. రిస్కీ స్టంట్ వచ్చేసి ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది. ఇలా పడతాయినా పడతలేదు, దీన్ని బల్మిడి దొరికించడం అవుతుంది. సో మొత్తానికి అయితే మన గోప్రో లైట్ లోపలికి వెళ్ళిపోయింది. మన లైటింగ్ బాగుండే వరకు భలే కనబడుతుంది. వచ్చిన టెన్షన్ వల్ల ఏంటిదంటే అది ఎక్కడ నిరుపుతుందేమో అని చెప్పేసి ఒక భయం అవుతుంది అంతే. భలే ఇప్పుడు కూడా నాకు మీదికి కూడా ఇంకా లైటింగ్ కనబడుతుంది లోపలికి. బోర్వెల్ లోపల ఎలా ఉంది ఇప్పుడు చూడలే. సో ఇందులో కూడా దగ్గర ఎంత లేదన్నా ఒక 50-60 మీటర్స్ వరకు అయితే లోపలికి పంపించేసినాం. ఐ హోప్ ఇక్కడ దాకా మీరు ఫుటేజ్ అయితే చూసిరు కావచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ మెల్లగా అయితే పైకి తీసుకొస్తాయి, చూద్దాం ఎట్లున్నది ఏం కథ అని చెప్పేసి. ఓ టైట్ అవుతుంది రో, బాయిలో లూజ్ వచ్చింది కానీ.
లైట్ కనబడతలేదురా, దిగేటప్పుడు లైట్ కనబడలేదు, ఇప్పుడు లైట్ కనబడతలేదు. చీకటి ఉంది ఇప్పుడు కనబడుతుందా లైట్? లైట్ తలకాయ ఫోన్లో ఏదేమైనా మన లైట్ భలే పని చేసింది. ఆ ప్యాకింగ్ ఏదైతే చేసినామో కడక్ అయింది, అది కనబడుతుందా లైటింగ్ మీదికి వచ్చేసింది. ఇప్పటికైతే లైట్ వెలుగుతూనే ఉంది ఇంకా. పాపన కనబడుతుందా? మీ దాకా వచ్చేసింది ఇక. కప్పు ఉంది రే, కప్పని తీసుకోదాం మరా మీదికి. ఎక్కే ఎక్కే మీకెక్కు ఎక్కువ ఎక్కువ. ఇక్కడ మీరు చూసినట్టయితే నీళ్ళ మీద కప్పు ఉంది, ఆ కప్పు ఎక్కుతలేదు. దీని మీదకి ఎక్కిద్దామండి, దాన్ని మళ్ళీ ఒకసారి రెస్క్యూ చేద్దాం, ట్రై చేద్దాం. దానికి 2-3 ఛాన్సులు ఇద్దాం రా. మరి కొంచెం మతుకునే 2-3 ఉన్నాయి. బుడబుడే ఒకటనే ఎక్కుతుందా? భయపడుతున్నాయి ఒక్కటైతే ఎక్కి. అర్రే మళ్ళా పడ్డదిరా. ఏంది ఇది? మాకేంది ఏదో వేద్దామని వస్తే ఏదో జరుగుతుంది. కప్పలు రెస్క్యూ చేసాడు రే కూర. ఎక్కుతలో మళ్ళీ అవి కూర్చున్నది మీదనైతే కూర్చుంది. ఒక్కదాన్ని కాపాడినా సరే కూర్చుంది. ఇప్పటిదాకా కూర్చొనే ఉంది. ఎన్ని రోజుల నుంచి అలా పడ్డదో వల్ల ఇప్పుడు బతికి రాని పోతుంది అది. మళ్ళీ పడేవి కిందాకి వచ్చిన తర్వాత. విజయవంతంగా ఒక కప్పను కూడా కాపాడేసాం. ఇప్పుడు మన గోప్రోని లైట్ అనేది తీసుకుందాం. ఫుటేజ్ ఆనందం లేదు చూడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫైనల్ గా ఇది గైస్ ఈరోజు వీడియో. అండర్ వాటర్ లో ఏ విధంగా ఉంటది వరల్డ్ అని చెప్పేసి డింపాడు చూస్తానంటే చూసేసినావరా? హ్యాపీ ఎంజాయ్ చేసినావా? సో ఈ చిన్న వీడియో కనుక మీకు కూడా నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటిలాగానే ఈ వీడియో పైన మీరు 5K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి, పార్ట్ 2 కూడా తీసుకొస్తాం. ఇందులో కాకుండా ఇంకా వేరే రకాల పాడుబడ్డ బావిలు కావచ్చు, లేకపోతే మన దగ్గర కెనాల్ ఉంది అవి కావచ్చు, ఇంకా వేరే వేరే ప్లేస్లలో ఇదే సెటప్ని పంపించి అసలు అక్కడ ఎట్లున్నది వ్యూ అనేది అయితే చూడడానికి ట్రై చేద్దాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.